John chapter 5 verse 1 to 9. యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు. నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకిద్దాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 30-80 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఆమె ప్రార్థన చేసుకుందాం. వాక్యస్వరూపి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సర్వశక్తిమంతుడివి, ఇదిగో ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ విధముగా నీ సన్నిధిలో తండ్రి కొద్దిసేపు గడపటానికి, నీ వాక్యమును ధ్యానించుకోవటానికి మేమందరము సిద్ధపాటు కలిగి ఉండగా, అల్పుణ్ణి అయోగ్య నన్ను సిలువ చాటును మరుగుపరుచుకోమని మీరు తండ్రి నా ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. మీరు మాట్లాడితే మేము బ్రతకగలం, మా జీవితాలు కట్టబడతాయి. మా యొక్క శక్తి, బలము, జ్ఞానము ఏది ప్రదర్శింపబడకూడదు తండ్రి. నీవు మాత్రమే కనపడాలి, నీ వాక్యం మాత్రమే వినపడాలి. వాక్యం వింటూ ఉండగా బిడ్డలందరి హృదయాలు మీరు సిద్ధపరచమని, సిద్ధపాటు హృదయాలు దయచేయమని, విత్తబడినటువంటి వాక్యము, విన్నటువంటి వాక్యము మా జీవితంలో 30, 60, 100 ఫలించే కృపను దయచేయమని, అన్ని విషయాల్లో నీ యొక్క శక్తి బలమును మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, యోహాను సువార్త 5వ అధ్యాయంలోని కొన్ని వచనాలు మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాం. ఎంతమంది ఈ అధ్యాయం ఇంతకుముందు చదివారు ఎప్పుడైనా మీరు? చాలాసార్లు చదువుంటారు కదా, చాలాసార్లు చదివి. వెరీ గుడ్. అయితే ఈ అధ్యాయము ప్రారంభ వచనం అంటూ ఉంది, యూదుల పండుగ ఒకటి వచ్చింది కనుక యేసుక్రీస్తు ప్రభులు వారు ఎక్కడికి వచ్చారట? యెరూషలేము వచ్చారు. అంతకుముందు ఎక్కడున్నారు ప్రభులు వారు అంటే ఆయన గలిలయ ప్రాంతంలో ఉన్నారు అని చెప్పి పై వచనాలు, అంటే పై అధ్యాయంలో 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? గలిలయ ప్రాంతంలో ఉన్నారు. గలిలయ ఎవరి ఊరు? గలిలయ ఎవరి ప్రాంతం? ఎవరి ఊరు అది? ఇంకా ఇంకా లాజరు, మరియా, మార్త ఎక్కడున్నారు? బేతనీయలో. బేతనీయ ఎక్కడుంది? యెరూషలేము దగ్గర ఉంది. యెరూషలేము ఎక్కడుంది? యూదయాలో ఉంది. గలిలయ ఎక్కడుంది? పైన ఉంది. గలిలయ ఉన్న ఒక ఊరి పేరు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువులు ఎక్కడ ఉన్నారు? చాలా కాలం ఆయన పరిచయం చేసింది ఎక్కడి నుంచి? కపెర్నహూం. ఎక్కడి నుంచి అది? కపెర్నహూం. కపెర్నహూం ఎవరు ఊరు? యేసుక్రీస్తు ప్రభువుల వారి ఊరు అది. వాళ్ళ సొంత ఊరు ఏ ఊరు? కపెర్నహూం. ఏ ప్రాంతంలో ఉంది? గలిలయ ప్రాంతం. పేతురు, ఆంద్రేయ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? కపెర్నహూమే, గలిలయ ప్రాంతానికి చెందిన వాళ్ళు. అయితే గలిలయ అనే ప్రాంతం పైన ఉంటే, గలిలయ తర్వాత సమరియా, కిందకు వచ్చే కొద్దీ దక్షిణానికి వచ్చే కొద్దీ ఏముంది? యూదయ. 3 ప్రాంతాలు మనకు కనపడతాయి. కాబట్టి ప్రభు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు అంటే గలిలయ ప్రాంతం నుంచి ఆయన వచ్చారు అని చెప్పి 4వ అధ్యాయం తెలియపరుస్తుంది. గలిలయలో ఆయన కానా అనే ఊరు నుంచి, కానా ఊరిలో ఏం చేశారు యేసుక్రీస్తు ప్రభు? ఫస్ట్ ఏ ప్రాంతంలో? గలిలయ ప్రాంతంలో. గలిలయలో ఫస్ట్ చేసిన మిరాకిల్ ఏంటి అంటే నీళ్ళని ఎలా మార్చారు? ద్రాక్షరసం. అంటే బైబిల్లో 4వ అధ్యాయంలో మనకు కనపడుతుంది, చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత. అయితే ఆ గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు
అక్కడ ఆయనకి పెద్దగా గుర్తింపు రాలేదు. సమస్య ఏంటి అంటే ఉన్న ఊరిలోనే మనకు గుర్తింపు ఉండదు అని ప్రభులు వారే అంటారు. ఎక్కడైతే ప్రవక్త ఉంటాడో ఆ సొంత ఊరిలోనే ఏముండదట, అతనికి ప్రవక్త గుర్తింపు ఉండదు. ఎవరు ఆయన విశ్వసించట్లేదు. అందరూ అంటున్నారు నువ్వు వెళ్ళిపో, యోదయాకి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉన్నారు. సరే, ప్రభు అక్కడి నుంచి సమరియా ప్రాంతం నుంచి ఎక్కడికి వచ్చారు అంటే యోదయా ప్రాంతానికి వచ్చారు. యోదయా ప్రాంతానికి ఆయన ఏ పట్టణంలోకి వచ్చారని వాక్యం సెలవిస్తుందంటే యెరూషలేము పట్టణానికి వచ్చారు. ఎందుకు వచ్చారు యెరూషలేముకి అంటే 5వ అధ్యాయం 1వ వచనం అంటుంది, యూదుల పండుగ ఒకటి వచ్చింది. యూదులు కొన్ని పండగలు ఉన్నాయి, మీకు తెలుసా? పండగలు ఉన్నాయి. ఈ పండగల సందర్భంలో యూదులందరూ కూడా ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? దేవాలయం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. కాబట్టి ఎక్కడికి రావాలి? అందరూ యెరూషలేము రావాలి. ఏ సమయంలో? పండుగల సమయం. ఏ పండుగలు? కొన్ని పండుగలు ఉన్నాయి, మనం వాటి జోలికి వెళ్ళట్లేదు, కానీ కొన్ని పండుగలు ఉన్నాయి. పస్కా పండుగ అని, పూరీము పండుగ అని, గుడారాల పండుగ అని, ఇట్లా కొన్ని పర్ణశాలల పండుగ అంటారు. ఇట్లా కొన్ని పండుగలు ఉన్నాయి. ఆ పండుగల్లో ఎక్కడికి రావాలి? అందరూ యెరూషలేము కంపల్సరీగా రావాలి. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ నువ్వు యెరూషలేము వెళ్ళాల్సిందే. ఈరోజు కూడా యూదులు పండుగల సందర్భంలో వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఎక్కడికి వెళ్తారు? యెరూషలేము. అట్లాగే యేసుక్రీస్తు ప్రభులు వారు యెరూషలేము వచ్చారు. స్పెసిఫిక్గా ఆయన యెరూషలేము వచ్చారు అని రాయకుండా యోహాను ఈ యొక్క సువార్తలో ఆయన యెరూషలేములోకి ఏ ద్వారం గుండా ప్రవేశించారు అని కూడా రాస్తూ ఉన్నారు. ఏ ద్వారం గుండా ప్రవేశించారట? ఆయన గొర్రెల ద్వారము గుండా ఆయన ప్రవేశించారు. యెరూషలేము దేవాలయానికి కొన్ని ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారాల్లో ఉన్నటువంటి ద్వారమే ఒకటి గొర్రెల ద్వారము. యెరూషలేము దేవాలయానికి ఉన్నటువంటి ద్వారాలు ఎన్ని, యెరూషలేము పట్టణానికి ఉన్నటువంటి ద్వారాలు ఎన్ని, ఇట్లా చాలా విశేషాలు మనకు బైబిల్లో కనపడుతూ ఉంటాయి. అయితే ప్రభువు స్పెసిఫిక్గా యోహాను ఒక మాట స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఆయన ప్రవేశించినటువంటి ద్వారం పేరు గొర్రెల ద్వారం కూడా ఎక్కడికి ప్రవేశించారు? యెరూషలేము దేవాలయంలోకి రావాలనుకుంటూ ఉన్నారు. గొర్రెల ద్వారంలో గుండా ఆయన ప్రవేశించినప్పుడు ఆ గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. ఏముంది? కోనేరు. ఏం పేరు ఆ కోనేరు పేరు? బెతెస్దా. ఏం పేరు దాని పేరు? బెతెస్దా. బెతెస్దా అనే కొంతమంది సంఘాలు కూడా పేర్లు పెట్టుకుంటారు. ఎందుకండి ఆ పేరు పెట్టుకుంటారంటే బెతెస్దా అనే మాటకి అర్థం ఏంటంటే కృప అని అర్థం. ఏమర్థం? కృప, గ్రేస్ అని అర్థం. లేదంటే దయగలిగింది, లేదంటే సమాధానం ఇచ్చింది, ఇట్లా చాలా అర్థాలు ఉన్నాయి. కాబట్టి సంఘాలకి బెతెస్దా అని పేరు పెట్టుకుంటారు. అక్కడ కోనేరు ఉంది, దాని పేరు బెతెస్దా అని పిలుస్తారట. ఏ భాషలో? హెబ్రీ భాషలో బెతెస్దా అని పిలుస్తారు. కోనేరు అనే మాట రాయబడిందంటే సహజంగా పల్లెటూరులో చూడండి, దేవాలయాలు, హిందూ దేవాలయాల్లో కూడా కోనేరు ఉంటుంది. చూసారు ఎప్పుడన్నా? గమనించండి, కోనేరు ఉంటుంది. ఆ కోనేరు ఉత్తదే ఉండదు, దానికి కొన్ని మంటపాలు ఉంటాయి. ఏముంటాయి? ఒకటి ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, అట్లా మంటపాలు ఉంటాయి. అయితే ఈ బెతెస్దా అనే కోనేరుకి ఎన్ని మంటపాలు ఉన్నాయని వాక్యం ఉంటుంది? 5 మంటపాలు ఉన్నాయి. అయితే కోనేరు అంటే మీకు జ్ఞాపకం ఉందా? దానికి మెట్లు ఉంటాయి, మధ్యలో నీరు ఉంటాయి. కోనేరు అనే దానికి మెట్లు ఉంటాయి. మెట్లు లేకపోతే కోనేరు అంటారు, చెరువు అంటారు దాన్ని. ఏమంటాం దాన్ని? చెరువు. కోనేరు అన్నారంటే దానికి మెట్లు ఉంటాయి, మెట్ల మీద నుంచి దిగుతారు లోపలికి. అయితే చరిత్ర ఏమని చెబుతుందంటే ఈ నీళ్లు, బెతెస్దా కోనేరులో ఉన్నటువంటి నీళ్లు, ఎవరైతే యెరూషలేము దేవాలయంలో దేవునికి పశువులు బలిస్తారో అక్కడ రక్తం వస్తుంది కదా, అంతా శుభ్రం చేయడానికి ఈ నీళ్లు పైన వాడతారట. ఏ నీళ్లు? బెతెస్దాలోని నీళ్లు పైన వాడతారని చరిత్ర. అయితే దీనికి 5 మంటపాలు ఉన్నాయి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఈ మంటపాల్లో రోగులు ఉన్నారు, గ్రుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, ఊచ కాలు చేతులు గలవారు ఉన్నారు. ఇలా చాలామంది అనారోగ్యంతో ఉన్నవారు అందరూ ఎక్కడున్నారంటే ఆ మంటపంలో పడుకొని ఉన్నారు, కూర్చొని ఉన్నారు, నడుస్తూ ఉన్నారు, లేదంటే కాళ్ళు చాపుకొని ఉన్నారు. వీళ్ళంతా ఎవరు అంటే రోగులు. వీళ్ళంతా ఎవరు? రోగులు. ఎందుకున్నారు వాళ్ళు అక్కడ? ఆ మంటపంలోనే ఎందుకు దాక్కున్నారు, కూర్చొని ఉన్నారు? ఎందుకు ఆ బెతెస్దా కోనేరు దగ్గరే ఉన్నారంటే బెతెస్దా కోనేరుకి ఒక విశేషం ఉంది. ఏంటి ఆ విశేషము అంటే ఆ కోనేటి దగ్గరికి ఎవరు వస్తారట? ఒక దేవదూత వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఏమో తెలియదు, ఆయా సమయాల్లో అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. ఎప్పుడైనా రావచ్చు. ఆయా సమయాలంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా సరే ఆ దేవదూత రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆయా సమయాల్లో వచ్చి ఆ దేవదూత నీళ్లు కదిలిచ్చినప్పుడు ఎవరైతే ముందుగా ఆ మెట్ల మీద నుంచి కోనేటిలోకి దిగుతారో వాళ్ళు ఏం పొందుకుంటారు అంటే స్వస్థత పొందుకుంటారు. ఏం పొందుకుంటారు? ఎంతమంది?
ఎవరైతే ముందు దిగుతారు, ఎవరైతే ఫస్ట్ దిగుతారో వాళ్ళకి మాత్రం ఏం కలుగుతుంది? స్వస్థత. ఎంతమంది ఉన్నారు అక్కడ? చాలామంది ఉన్నారని బైబిల్ అంటుంది. ఇంతమందిలో ఎవరు మొదట దిగ్గలరు? ఎంతమంది దిగ్గలరు మొదట? ఎవరు? ఒక్కళ్ళే దిగ్గలరు మొదట. ఆ మొదట దిగినటువంటి వ్యక్తికి ఏం కలుగుతుంది అంటే స్వస్థత కలుగుతుంది. ఒకసారి ఊహించుకోండి, అందరిలో ఏముంది? ఆశ ఉంది. అందరిలో ఏముంది? ఆశ. ఏమంటుందని? ఆశ. హోప్. దే హ్యావ్ హోప్. ఆశ ఉంది, కానీ వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చుని ఉన్నారు ఒక స్థలంలో. డెఫినెట్గా వాళ్ళు స్వస్థత పొందుకుంటారా అంటే ఏమో చెప్పలేము. ఎవరైతే ముందు దిగుతారో వారు మాత్రమే స్వస్థత పొందుకుంటారు. కాబట్టి వారికి ఆశ ఉంది, కానీ వాళ్ళు కూర్చున్న చోటు నిరాశతో నిండుకొని ఉంది. దేంతో నిండుకొని ఉంది? నిరాశతో. పీపుల్ దే హ్యావ్ ద హోప్, బట్ ద ప్లేస్ ఈజ్ హోప్లెస్. వీ డోంట్ నో. ఎవరైతే ముందు దిగుతారో వాళ్ళు మాత్రమే స్వస్థత పొందుకుంటారు. మిగతా వాళ్ళకి ఎవరికి స్వస్థత జరగదు. అద్భుతం జరుగుతుంది అని చెప్పి అందరికీ తెలుసు, కానీ నాకే జరుగుతుంది అని ఎవరికి తెలియదు. అద్భుతం జరుగుతుంది అని అందరికీ దే నో, దే విల్ డూ, దేర్ ద మిరకల్ విల్ టుక్ ప్లేస్, బట్ ఇట్ ఈస్ ఫర్ మీ ఆర్ నాట్, అగైన్ ఏ క్వశ్చన్ మార్క్. వాళ్ళందరికీ అనుమానమే. నాకే జరుగుతుందా అంటే ప్రశ్నే. కాబట్టి అందరిలో ఆశ ఉంది, కానీ అందరిలో నిరాశ నిండుకొని ఉంది. నాకు కలుగుతుందా? కలగదా? నాకే కలగాలని రూల్ ఏం లేదు కదా. ఎవరికైనా ఎవరు ముందు దిగుతారో వాళ్ళకి కలగచ్చు. కాబట్టి ఆ స్థలాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, నిరీక్షణ లేనటువంటి వారు నిరీక్షణ కలిగిన స్థలములో, లేదా నిరీక్షణ కలిగినటువంటి వారు నిరీక్షణ లేని స్థలములో ఎదురు చూస్తూ ఉన్నారు. దేనికోసం అంటే, దేవా ఈరోజు మా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించు. ఏమండి, ఎప్పుడైనా ఇలా జరుగుతాయా? కోనేటిలోకి నీళ్ళు వచ్చి, దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తే అద్భుతం జరుగుతుందా అంటే జరుగుతాయి. 2వ రాజుల గ్రంథంలో మనకు ఒక అద్భుత కార్యం కనబడుతుంది. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన పేరు నయమోను. అయితే ఈ నయమోను అనే వ్యక్తికి ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఏ వ్యాధి అంటే ఆయనకి కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. నయమోను ఇంట్లో ఒక ఇశ్రాయేలీయురాలు, ఒక చిన్న పిల్ల పనిచేస్తూ ఉంది. ఆ పిల్ల చెప్పింది, యజమానురాలతో అందట, అమ్మ, మన యజమానుడికి కుష్టి ఉంది కదా, మా దగ్గర ఒక దైవజనుడు ఉన్నాడు, ఎలీషా గారు ఆయన పేరు, ఆయన దగ్గరికి మీరు పంపించండి, ఆయన నయమోనికి, యజమానికి ఉన్నటువంటి రోగాన్ని నయం చేస్తారు. అంటే నయమోను ఆశపడి ఎక్కడికి వెళ్ళాడు? ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా గారు ఏమన్నారు నయమోనుతో? నయమోను, ఆశతో వచ్చావు, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు, కానీ నువ్వు వెళ్ళి ఎక్కడ స్నానం చేయమన్నాడు? ఏ నది? యోర్దాన్ నది. ఏ నది? యోర్దాన్. యోర్దాన్ నదిలో వెళ్ళి నువ్వు 7 మార్లు మునుగు. ఏం పొందుకుంటావు నువ్వు అన్నాడు? స్వస్థత పొందుకుంటావు. అంటే ఫస్ట్ నయమోనికి నమ్మశక్యం కాల. ఏం కాలేదు? నమ్మశక్యం కాల. ఎందుకంటే ఆయన వస్తాడు, నా మీద చేయబెడతాడు అని చెప్పి అనుకుంటే, ఈయనేమన్నాడు? వెళ్ళి స్నానం చేయమని. మొదట్లో నమ్మలేదు, కానీ చివరికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన స్నానం చేశాడు. ఎవరు చెప్పినట్లు? దైవజనుడు చెప్పినట్లు. అయితే ఏం జరిగింది అని వాక్యం సెలవిస్తుంది అంటే, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనంలో, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు, ఇప్పుడు ఏం పోయింది నయమోనికి? జరగవచ్చు. ఎక్కడ? కోనేట్లో కూడా. ఏ కోనేరు? బెతెస్దాలో కూడా. కాబట్టి ఆశ కలిగి ఎంతమంది ఉన్నారు అక్కడ? చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరో చూసుండొచ్చు. దేని చూసుండొచ్చు? అద్భుతం జరగడం చూసి ఉండవచ్చు. వాళ్ళు ఏం కలిగిందంటే నిరీక్షణ. కానీ ఆ స్థలంలో ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు వాళ్ళకి. నేనే ముందు దిగ్గలనా అనేది తెలియదు వాళ్ళకి. కానీ వాళ్ళు మాత్రము ఆ ఆశ వదులుకోకుండా ఎక్కడ కూర్చున్నారు అంటే ఆ కోనేటి దగ్గరే కూర్చుని ఉన్నారు. కాబట్టి ఆ 5 మంటపాల్లో ఉన్నటువంటి రోగులందరికీ ఏముంది అంటే నిరీక్షణ. వాళ్ళందరూ కూడా కలిగి ఉన్నారు. ఆశ కలిగినటువంటి ప్రాణ. ఈ రోజుల్లో మనిషి జీవితంలో కూడా
ఆశ కలిగే జీవిస్తూ ఉన్నా. రేపేదో మంచి కార్యం జరుగుతుంది మన జీవితంలో అనే ఆశ. ఈరోజు ఈ విధంగా ఉంది, అన్ని రోజులు ఒకేలాగా ఉండవు అని చెప్పే నిరీక్షణ, ఆ ఆశతోనే మనం బ్రతికేస్తున్నాం. ఈరోజు కాకపోతే రేపు నా కుటుంబాలు స్థిరపడతాయి, ఈరోజు కాకపోతే రేపు నా ఆరోగ్యం బాగుంటుంది, ఈరోజు కాకపోతే రేపు నా పరిస్థితి మెరుగవుతుంది అనే ఆశతోనే ఆ ప్రాణాలు కొట్టుకులాడుతూ ఉన్నాయి. ఆ ఆశతోనే మనందరం కూడా జీవిస్తూ ఉన్నాం. శరీర సంబంధమైన సమస్యలు, శరీర సంబంధమైన ఇరుకులు, ఇబ్బందులు మాత్రమే కాదు, కానీ ఆత్మీయంగా బాధపడుతున్నటువంటి వారు కూడా మన మధ్యలో లేకపోలేరు. ఆత్మీయంగా క్షీణించిన స్థితిలో ఉన్నవారు లేకపోలేరు. ఎవరు నన్ను బాగు చేస్తారు, ఆత్మీయంగా ఎవరు నన్ను బలపరుస్తారని ఎదురు చూస్తున్న వారు కూడా లేకపోలేరు. కాబట్టి మన జీవితంలో ఆ ఆశ నిరీక్షణే కలిగి ఉన్నాం, బలహీనతలు ఎన్నో ఉన్నా సరే. ఎందుకంటే ఏదో ఒక రోజు నా జీవితంలో గొప్ప కార్యం జరగకపోదా అనే ఆశ, ఏదో ఒక రోజు ఆత్మీయతలో నేను బలపడలేకపోతానా అనే నిరీక్షణ, ఏదో ఒక రోజు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేయడా అనే గొప్ప నమ్మకంతో మనందరం జీవిస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో అక్కడ కూడా ఆ మంటపంలో అందరూ పడి ఉన్నారు, రోగులందరూ కూడా. ఆ రోజు అది పండుగ దినం కాబట్టి ఆ యొక్క నగరానికి, ఆ యొక్క దేవాలయానికి ఎవరు వస్తారు? ఇశ్రాయేలు చాలామంది వస్తారు. వాళ్ళెవరు వాళ్ళని బాగు చేయలేరు. కోనేటిలో నీళ్లు విడిగా ఉన్నప్పుడు అదేమీ బాగు చేయలేదు. నువ్వు ఎన్నిసార్లు మునిగినా ఉపయోగమేమీ లేదు. ఎవరు వచ్చి కదిలించాలి దాన్ని? దేవదూత వచ్చి కదిలించాలి. ఆ దేవదూత కదిలించినప్పుడు మొదటిసారి దిగిన వాళ్ళకి మాత్రమే స్వస్థత అనేది కలుగుతుంది. ఇక్కడ వీళ్ళకి యెరూషలేములో ఎన్నో పండుగలు జరుగుతున్నాయి. ఆ పండుగలేమీ వాళ్ళని స్వస్థపరచవు. ఆ పండుగ సందర్భంలో వచ్చే ఇశ్రాయేలు ఎవరూ కూడా వాళ్ళని స్వస్థపరచరు. కానీ అందరిలో నిరీక్షణ అనేది కలిగి ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఎవరు మాత్రమే అద్భుత కార్యం చేయగలరు అంటే దేవుడు మాత్రమే అద్భుత కార్యము చేయగలడు. హల్లెలూయా. చెదిరిపోయిన మన జీవితాల్లో, నలిగిపోయిన మన బ్రతుకుల్లో, నిరాశ నిస్పృహ ఉన్నటువంటి మన జీవితాల్లో గొప్ప కార్యం చేసేది ఎవరు అంటే మన పక్కింటాల్లో, ఎదురింటాల్లో ఎవరు ఏమి చేయలేరు. కానీ ఎవరు ఆ కార్యం చేయగలరు అంటే దేవుడు మాత్రమే ఆ కార్యాన్ని చేయగలడు. దేవుడు మాత్రమే నిన్ను బలపరచగలడు. దేవుడు మాత్రమే నిన్ను స్వస్థపరచగలడు. దేవుడు మాత్రమే నీ స్థితిగతులను మార్చగలడు. దేవుడు మాత్రమే ఒక నూతన క్రియను నీ జీవితంలో ఆయన చేయగలడు. కీర్తనకాడు అంటాడు 34వ కీర్తన 18వ చరణంలో, 34వ కీర్తన 18వ చరణంలో, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును అని చెప్పి కీర్తనకాడు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. నా దేవుడు నేను బాధపడుతూ ఉంటే నన్ను చూసి వెళ్ళిపోడండి, నా దగ్గరికి వస్తాడు. నా దేవునికి నేను మొరపెట్టినప్పుడు నా దేవుడు నా సమాధానం, నా యొక్క మొరను ఆలకిస్తాడు. నలిగిన నా హృదయాన్ని, విసిగిపోయిన నా జీవితాన్ని ఒక నూతన శక్తిని, నూతన ఆశను, నూతన చిగురును పుట్టించగల దేవుడు నా దేవుడు అనే దేవుడిని కీర్తిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి జీవితాల్లో ఏదో ఒక సమస్య, ఇరుకు, ఇబ్బంది ఉండవచ్చు. దానికి సమాధానం ఇచ్చేది ఎవరు? మనుషులు కాదు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ప్రభువులు వారు ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే వీళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. ప్రభువు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఒకని దగ్గరికి వెళ్ళాను అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవడు వాడు అంటే వాడే నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 5వ వచనం నుండి ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. అక్కడ 30, 80 ఏండ్ల నుండి, అంటే 38 సంవత్సరాల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడట. వాడు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నాడు? 38 సంవత్సరాలు. గమనించండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే ఏం చేయొచ్చు, మనం తట్టుకోవచ్చు. మీకు ఇట్లాంటి అద్భుతం చూసినటువంటి ఒక స్త్రీ ఉంది. 12 సంవత్సరాలు రక్తస్రావం. ఈజ్ హైలీ, వీ కెనాట్ ఇమాజిన్, మనం ఊహించుకోలేము. అన్ని సంవత్సరాలు బ్రతికుందా ఆ వ్యాధితో అని చెప్పేసి. అన్ని సంవత్సరాలు ఆ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఎవరిని ముట్టగానే స్వస్థత పొందుకుంది? ప్రభువును ముట్టగానే స్వస్థత పొందుకుంది.
వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ప్రభావము ఆయనలో నుండి వెడలేను అని చెప్పి వాక్యం. కానీ అంత గొప్ప కార్యం ఆ స్త్రీ జీవితంలో జరిగింది. ఇక్కడ వీడు ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు? 38 సంవత్సరాలు. మరి వాడు వయసు ఎంత ఉంటుందో తెలియదు. కనీసం 10-15 సంవత్సరాలు ఇప్పుడు వాడికి వ్యాధి వచ్చినా ఇప్పుడు వాడి వయసు 50-60 వచ్చేసింది. దగ్గర 50-55 సంవత్సరాలు వచ్చేసినాయి. వాడి జీవితంలో ఎంత కాలం నుంచి నిరీక్షణతో జీవిస్తూ ఉన్నాడు వాడు? 38 సంవత్సరాల నుంచి ఆశ. ఏ ఆశ ఉంది వాడికి? ఏదో ఒకరోజు నేను దిగకపోతానా, ఏదో ఒకరోజు నేను మొదటగా దిగకపోతానని ఆ కోనేరు దగ్గరే వాడి జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంది. వాడి పక్కన ఎవరు బంధువులు లేరు. ఎవరన్నా ఉంటారా బంధువులు ఆ స్థితిలో ఉంటే? ఎవరూ ఉండరు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నువ్వు ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు, నీకు పలుకుబడి ఉన్నప్పుడు, నీకు పరపతి ఉన్నప్పుడు మాత్రమే నీ చుట్టూ బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళందరూ ఉంటారు. కానీ నువ్వు శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, బలహీనతల్లో, అనారోగ్యంతో ఉంటే నీకుతో ఎవ్వరూ కూడా ఉండరు. వీడికి 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఒంటరి జీవితం. ఇంకా వాడికి ఆశ ఏమి లేదు, అక్కడ బ్రతికేస్తున్నాడు అంతే. నిరాశతో బ్రతుకుతూ ఉన్నాడు. వాడు ఏమీ చేయలేనటువంటి స్థితి అండి. వాడు సొంతగా వాడు దిగ్గలడా? తెగలేడు. తర్వాత వచ్చిన వాళ్ళు అంటాడు కదా, నన్ను దింపడానికి ఎవరు లేరంట. అంటే వాడు లేచి నడవలేనటువంటి స్థితి వాడిది, లేచి నిలబడలేనటువంటి స్థితి వాడిది. కాబట్టి నిరాశ వాడికి నిండుకొని ఉంది, అసమర్థత వాడిలో ఉంది. వాడికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. అటువంటి వ్యక్తిని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. హల్లెలూయా. మన స్థితి నిస్సహాయతగా ఉంటే మనం అనుకో, చాలా సందర్భాలు నేను ఒంటరి వాడిని, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నిన్ను అసమర్థుడిని, సమర్థత నాలో లేదండి, నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు, అందరూ నన్ను మోసం చేస్తూ ఉన్నారు, నేను అందరిలో చులకన చేయబడుతూ ఉన్నాను, అందరూ నన్ను హీనస్థితిలో చూస్తూ ఉన్నారు, నేను ఒంటరివాడిని అయిపోయానని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ నీ దగ్గరికి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నటువంటి అంతమంది రోగుల మధ్యలోకి ఒకడు ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. నిరాశ, ఒంటరితనం, కదలలేని స్థితిలో ఉన్న వాడి దగ్గరికి ఎవరు వెళ్ళారంటే ప్రభువు వెళ్ళాడు. హల్లెలూయా. మన దేవుడు మనకు ఆశ్రయ దుర్గము. కీర్తనాకాడు అంటాడు పలు సందర్భాల్లో, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గం ఎవరంటారు? నువ్వే అంటాడు. ఎందుకంటే ఎవరు లేనప్పుడు, అడవిలో నేను ఉన్నప్పుడు నాకు ఎవరు తోడున్నారు? నువ్వే తోడున్నారు. కడుపును పుట్టిన కొడుకులు ఏది తిరిగితే ఎవరు సహాయం చేశారు? నువ్వే సహాయం చేశావు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ మొర ఆలకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ నిస్సహాయ స్థితిలో ఉన్నవాడి దగ్గరికి ప్రభు వెళ్ళాడట. దావీదు అంటాడు 27వ కీర్తన 10వ చరణంలో, 27వ కీర్తన 10వ చరణంలో దావీదు అంటాడు కదా, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. ఎవరు నన్ను వదిలివేసినా ఎవరు చేరదీస్తారు? యెహోవా నన్ను చేరదీయను. ఇప్పుడు వీడి ఒంటరి స్థితిలో ఎవరి దగ్గరికి తీసుకుంటున్నారంటే దేవుడు. పాపంలో ఉన్నటువంటి వారి స్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఆత్మీయ స్థితిలో పడిపోయిన వారి స్థితి కూడా ఇలాగే ఉంటుంది. పాపంలో ఉండి మాకెవరూ దిక్కులేరండి, మమ్మల్ని ఎవరూ ఆదుకోవటం లేదండి, మా పాప స్థితిలోంచి మేము బయటికి రాలేకపోతున్నాం, ఆత్మీయంగా బలహీన పడిపోయాం, ఒంటరిగా ఉంటున్నాం, నిరాశతో ఉంటున్నాం, ఏమీ చేయలేని స్థితి అనుకున్నప్పుడు ఎవరు నిన్ను ప్రేమిస్తారు అంటే దేవుడే. హల్లెలూయా. కాబట్టి ఒంటరిగా ఉన్నటువంటి వీడి స్థితి, రోగంతో ఉన్నవాడి స్థితి, పాపంలో పడిపోయిన వాడి స్థితి ఒకే రకంగా కనిపిస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొక్క వాక్యం అంటుంది, మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిన అని వాక్యం అంట. మనలో ఇంకా ఏముంది? బలహీనత. శరీర బలహీనత గురించి మాట్లాడలేదు. ఏ బలహీనత గురించి మాట్లాడుతున్నాడో? ఆత్మీయ బలహీనత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మీయంగా బలంగా లేని స్థితిలో ఉన్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, వాక్య ధ్యానాన్ని చేయలేకపోతున్నాం, సంఘానికి వెళ్ళలేకపోతున్నాం, ఏదో రకంగా సైతాను మన కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగుతూ ఉన్నాడు. ఏదో ఒక కారణం ఉండి ఉండవచ్చు. కారణం లేకుండా ఎవరు సంఘం మానేరు. ఏదో ఒక కారణంతోనే సంఘానికి వెళ్లకుండా ఎవరు ఆపుతున్నాడు? సైతాడు ఆపుతూ ఉన్నాడు. ఆ బలహీన స్థితిలో మనం ఉండగానే జ్ఞాపకం పెట్టుకోండి, మీ కొరకు ఎవరు చనిపోయారు? క్రీస్తు చనిపోయాడు. భక్తిహీనుల కొరకు యవ్వన కాలంలో తన రక్తాన్ని కార్చారు ప్రభు.
కాబట్టి ఈ ఒంటరిగా 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాడి దగ్గరికి ఎవరు వెళ్ళారంటే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. అడుగుతున్నాడు కదా, యేసు వాడు పడి ఉండుట చూచి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే చూచే దేవుడు. హల్లెలూయా. నేను చూస్తూ ఉన్నటువంటి దేవుడు. ఎప్పుడు అనుకోవద్దు నేను ఒంటరి అని చెప్పి, ఎప్పుడు బాధపడవద్దు నేను నిస్సహాయురాలని నిస్సహాయుని అని చెప్పి. ఎవరు చూస్తున్నారు నిన్నంటే దేవుడు చూస్తున్నాడు. చదవండి అమ్మ. దేవుడు యేసు వాడిని చూచి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, వాడికి చాలా కాలం నుంచి అదే వాడిలో ఏమైనా మార్పు ఉందా? లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. వాడు అక్కడ రోగంతో ఉన్నాడు, అదే పరుపు అదే మంచం, అక్కడే పడుకుంటున్నాడు, అక్కడే తింటున్నాడు, కదలలేని స్థితిలో వాడు ఉంటూ ఉన్నాడు. వాడు పడి ఉన్న నిస్సహాయ స్థితిని ఎవరు చూశారంటే దేవుడు. కాబట్టి మన దేవుడు మన నిస్సహాయ స్థితిని ఎరిగినటువంటి వాడు, మన ఒంటరితనాన్ని ఎరిగినటువంటి వాడు, మన బాధలు మన కన్నీరు మన దుఃఖాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఆయన నిన్ను మధ్యాహ్న కాల సమయంలో దర్శించునుగాక. హల్లెలూయా. ఆయన చూసే దేవుడు. వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి అక్కడ. ఒకటే మాట ఏమని అడిగాడు? స్వస్థపడగోరుచున్నావా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే వెళ్ళి ఆయన ముట్టి స్వస్థపడు లేచి నిలబడి అనొచ్చు కదా. వై గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఏ పర్మిషన్? దేవుడు ఎందుకు వాడి యొక్క అనుమతి ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? వాడిని ఎందుకు అడగాలి దేవుడు? ఏమనాలి దేవుడు? యేసు నామములో మనం ప్రార్థన చేస్తాం కదా, స్వస్థపడు కనుగాక అని చెప్పి. అలాగే వాడేమనాలి? చేయబట్టుకున్న వాడిని లేపాలి. అరే లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళిపోమనాలి. కానీ ప్రభు ఏం అడుగుతున్నాడు? వాడిని స్వస్థపడగోరుచున్నావా అని చెప్పి వాడిని అడుగుతున్నాడు. మీన్స్ యూ వాంట్ టు లిజన్ వాట్ ఈజ్ హిజ్ ఒపీనియన్. వాడి యొక్క ఉద్దేశం ఏంటి? వాడు ఏమనుకుంటున్నాడు? దీంట్లో ఉన్న భావం ఏంటి అంటే, అయ్యా నువ్వు స్వస్థత పొందుకోవాలి అంటే వీడికి యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసా? తెలుసు. ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు ఎన్కౌంటర్ అయ్యాడా? లేదు. ఆయన గురించి వినలేదు. ఆయన గురించి వినలా. కానీ ఆయన వచ్చి వాడిని అడుగుతూ ఉన్నారు. ప్రభు వచ్చి స్వస్థపడగోరుచున్నావా అని చెప్పి దేనికి అడుగుతూ ఉన్నారంటే, వాళ్ళలో ఏం పెంపొందించాలి అంటే ముందుగా నమ్మకం కావాలి. ఏం కావాలి? క్రూసేడ్స్ జరుగుతాయి కదా, పెద్ద పెద్ద అద్భుత మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, సువార్త సభలు మీటింగ్స్. వాళ్ళు కొంతమంది స్వస్థత పొందుకుంటారు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియని వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన మాట విన్నటువంటి వారు, ఆయనతో పరిచయం లేనటువంటి వారు స్వస్థత పొందుకుంటారు. కారణం ఏంటి అంటే వాళ్ళలో ఉన్నటువంటి నమ్మకం. ఏంటి ఆ నమ్మకం? ఈయన ఏదో చేస్తాడనే నమ్మకం. ఎవరు? ప్రభు. దేవుడు తప్పనిసరిగా స్వస్థపరుస్తాడని ఏదో నమ్మకం ఉంటుంది. ఆ విశ్వాసంతో వచ్చి ప్రభు ఎవరో తెలియకపోయినా కూర్చున్నటువంటి వారు ఏం చూస్తారంటే అద్భుత కార్యాలు చూస్తారు. హల్లెలూయా. కాబట్టి మన ప్రభు ఏమడుగుతున్నాడు? వాడిని ముందుగా అరే నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని చెప్పి అడుగుతున్నా. అంటే వాడు ఎలా ఉండాలంటే వాడు ప్రిపేర్ అయి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. దేనికి? స్వస్థత పొందుకోవడానికి. దేనికి? స్వస్థత. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే ముందుగా ప్రిపరేషన్ ఈజ్ ద మోస్ట్ కీ ఎలిమెంట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైన విషయం నీ జీవితంలో నా జీవితంలో. ఏం జరగటానికి? దేవుని యొక్క కార్యం జరగటానికి. ఏమండి, దేవుడు నా జీవితంలో నాకు ఇప్పటివరకు అద్భుత కార్యం జరగలేదు, చేయట్లేదంటే ఆయన చేయకపోవడం కాదు, నీలో ఏం లేదు, సిద్ధపాటు హృదయం లేదు. నువ్వు సిద్ధపడి ఉండు. దేవా నువ్వు తప్పకుండా చేస్తావు. ఐఎమ్ రెడీ టు రిసీవ్. నేను నీ యొక్క ఆశ్చర్యకార్యాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఇచ్చే స్వస్థతను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఇదిగో ఐఎమ్ రెడీ ఫర్ యూ అని చెప్పి నువ్వు సిద్ధపాటు తెలియజేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు. సమయంలో బాలుడుగా ఉన్నప్పుడు పిలిస్తే సమయంలో ఏమని సమాధానం చెప్పాడు? అయ్యా నీ దాసుని వినుచున్నాను, సెలవిమ్ము అన్నాడు. అంటే ఇప్పుడు సమయంలో ఏం తెలియజేశాడు దేవునికి అంటే ఐఎమ్ రెడీ టు లిజన్. నువ్వు చెప్పిన మాటలు వినటానికి ఎలా ఉన్నాను? నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ వీడిని అడుగుతూ ఉన్నాడు, అరే నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని చెప్పి ప్రభు అడిగితే వాడు ఏమని సమాధానం ఇవ్వాలి అంటే, వాళ్ళ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే స్వస్థత పొందుకోవాలి అంటే మొదటిగా ఏముండాలి? నీలో సిద్ధపాటు ఉండాలి. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి నీ హృదయం సిద్ధంగా ఉండాలి. క్రీస్తు లేని హృదయాలు మనం కలిగి ఉంటాం, క్రైస్తవులమే. విశ్వాసం లేని హృదయాలు మనం కలిగి ఉంటాం, కానీ మన పేరేంటి? విశ్వాసులు. కానీ ఏం లేదు నీలో?
విశ్వాసం లేదు. క్రైస్తవులం అని చెప్పుకుంటాం, కానీ ఎవరుండడు నీలో? క్రీస్తు ఉండడు. సంఘము అంటాం, సంఘంలో ఎవరుండరు? ప్రభు ఉండడు. ఎవరుండరు సంఘంలో? ప్రభు ఉండడు. కార్యక్రమాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఆటపాటలు ఉంటాయి, అల్లర్లు ఉంటాయి, కానీ ఎవరికి స్థానం ఇవ్వము మనం? ప్రభువుకి స్థానం ఇవ్వము. లవోదికియా సంఘంతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ప్రకటన గ్రంథంలో గట్టిగా తిడుతూ ఉంటాడు వాళ్ళని, లవోదికియా సంఘాన్ని. అరే నువ్వు చల్లగానే నువ్వు వెచ్చగానే ఉంటే మేలు, కానీ నువ్వు ఉల్లేర్చుకున్నావు కాబట్టి ఏమైపోతావు? నువ్వు ఉమ్మివేయబడతావు అని చెప్పి సంఘాన్ని తిడుతూ ప్రభువు తన యొక్క స్థితిని స్పష్టంగా అక్కడ చెబుతున్నారు. ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో తట్టుచున్నాను, భోజనము. చాలాసార్లు మన పాట కూడా పాడుకుంటాం, ఆ దేవుడు హృదయం వద్ద ఉండి ఏమంటున్నాడు? హృదయం అనే తలుపు వద్ద ఉండి ఏం చేస్తున్నాడు? దేవుడు తడుతూ ఉన్నాడు. అంటే దేవుడు ఎక్కడికి రాలేదు? సంఘంలోకి రాలేదు, మన యొక్క హృదయంలోకి రాలేదు. హృదయంలోకి రావాలి అంటే ముందుగా ఎవరు ఒప్పుకోవాలి? నువ్వు కానీ నేను కానీ ఒప్పుకోవాలి. కాబట్టి సిద్ధపాటు లేకుండా దేవుని కార్యాలు క్రియలు మనం చూడలేం. నీలో క్రీస్తు ఉంటే, క్రీస్తుకు నీ హృదయంలో స్థానం ఉంటే ఆయన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. ఏ సంఘములో అయితే దేవుడు ఉంటాడో, ప్రభు ఉంటాడో, ఆ సంఘాల్లో కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఎక్కడైతే ప్రభు అంటున్నారు స్వయంగా, అదిగో నేను తలుపు దగ్గర ఉన్నానండి, తలుపు తడుతూ ఉన్నాను, కానీ ఏం తీయట్లేదు మీరు? తలుపు తీయట్లేదు. ఎందుకు? మా బిజీలో మేము ఉన్నాం, ఎక్కువసేపు అక్కడ ఆగాయే బాబు, మాకు ఇంకా ఈ కార్యక్రమాలు ఇక్కడ అవలేదు. కాబట్టి ఎవరికి స్థానం ఇవ్వట్లేదు మనం అంటే? ప్రభువుకి క్రీస్తుకి స్థానం ఇవ్వట్లా. ఎంతవరకు మన ప్రోగ్రామ్స్, మన కార్యక్రమాలు, మన ఆటపాటలను చూసుకుంటున్నాం, కానీ దేవునికి స్థానం ఇవ్వనంత కాలము ఏ సంఘంలో కార్యాలు జరగవు, ఏ విశ్వాసి జీవితంలో కూడా కార్యాలు జరగవు. ప్రభువుని నమ్ముకోవాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు, రక్షణ పొందుకోవాలనుకుంటారు, కానీ రక్షణ పొందుకోలేరు. కాలం గడిచిపోతూ ఉంటుంది, దినాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళు దేన్ని అంగీకరించలేకపోతున్నారంటే ప్రభువుని అంగీకరించలేరు. మా అమ్మాయి పెళ్ళైన తర్వాత రక్షణ తీసుకుంటానండి, ఎందుకంటే పెళ్ళి అవ్వకముందు రక్షణ తీసుకుంటే మాకు దొరకరు. ఇదొక అడ్డంకి వాళ్ళకి చెప్పే సాకులు. మా అమ్మాయిని అడిగి తీసుకుంటాను, మా పిల్లల్ని అడిగి రక్షణ తీసుకుంటాను. రక్షణ ఎవరికి సంబంధించిందంటే వ్యక్తిగత. నువ్వు సిద్ధంగా ఉంటే నీకు రక్షణ, నీ కూతురు సిద్ధంగా ఉంటే నీ కూతురు, నీ కొడుకు సిద్ధంగా ఉంటే నీ కొడుకు రక్షణ. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉంటే దేవుడు తలుపు దగ్గర ఉండి తడుతూ ఉన్నాడు. నువ్వు అంగీకరిస్తే ఎక్కడికి వస్తాడు ఆయన? మనలోకి ఆయన. ఇప్పుడు వీడి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ప్రభు, స్వస్థపడగోరుచున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే, వాడికి ప్రభు ఎవరో తెలియదు. దారిలో చాలామంది యెరూషలేముకి దేవాలయంలో పండగ సమయంలో ఎంతమంది వస్తారు? కొన్ని వందల వేల మంది వెళ్తూ ఉంటారండి. వాళ్ళు ఏమైనా డబ్బులు కూడా ఇస్తారా వీళ్ళకి? ఏమన్నా కొద్దిగా అక్కడ ఉన్న వాళ్ళకి. అయితే ఆ కదలలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రభు అడుగుతూ ఉన్నారు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే వాడు ఏమని సమాధానం చెప్పాలి? అవునని కానీ లేదంటే కాదని కానీ చెప్పాలి. వాడేమంటున్నాను చూద్దాం, 7వ వచనం. ఏమని సమాధానం చెబుతున్నాడు? అయ్యా నేను కోనేరులో దిగాలని ఆశ ఉంది. ఏముంది వీడికి? ఆశ ఉంది. కానీ వీడు వెళ్ళేలోపే ఎవరో ఇంకొకళ్ళు దిగిపోతున్నారు. మూల కారణం ఏంటంటే నన్ను దించడానికి ఎవరు నాకు సహాయంగా లేరు. ఒంటరి జీవితం, సహాయం లేనటువంటి జీవితం. నేను వెళ్ళేలోపే వేరే వాళ్ళు దిగిపోతున్నారు. ఆ ఆశతోనే ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పడి ఉన్నాడు వాడు? కోనేటి దగ్గర పడి ఉన్నాడు. వాడి జీవితంలో ఇప్పుడు ఏం కావాలి అంటే ఒక ఆశ్చర్యకార్యం కావాలి. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఆత్మీయంగా, ఈ లోకపరంగా ఒక అద్భుత కార్యం మన జీవితంలో జరగాలి అంటే ముందుగా మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. క్రీస్తుని అంగీకరించడానికి, క్రీస్తుని మన హృదయంలోకి ఆహ్వానించడానికి, క్రీస్తుని మీ గృహంలోకి ఆహ్వానించడానికి మీకు ఏం కావాలి? సిద్ధపాటు కావాలి. వారం వచ్చే ముందే శుక్రవారం నాడే బైబిల్ పట్టుకొని సంఘానికి రావటం కాదు, కానీ ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుంటూ, ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తూ, ప్రతిరోజు ప్రార్థనలో ఉన్నప్పుడు నువ్వు ఎవరితో నడుస్తూ ఉంటావు అంటే దేవునితో నడుస్తూ ఉంటావు. కాబట్టి ప్రభు అడుగుతూ ఉన్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అంటే వాడు సమాధానం, నన్ను దించడానికి నాకు ఎవరూ కూడా లేరు.
కాబట్టి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ స్థితిలో పడి ఉన్నాను అని చెప్పి ఎవరికి చెప్పాడంటే ప్రభువుకి చెప్తున్నాడు. ప్రభువు చెప్పిన మాట చూసుకుని మనం ముగించుకుందాం. చివరి 8వ వచనం. ప్రభు అంటూ ఉన్నారు, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పక. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి వాడికి? నీవు లేచి నీ పరుపెత్తుకొని. పోయిన వారాల్లో ఒకసారి దేవుని యొక్క మాట, దానికి ఉన్నటువంటి శక్తిని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన మాటలో శక్తి ఉందండి. ఆయన తాకాల్సిన అవసరం లేదు. ఆయన ఏమిస్తే చాలంటే మాట మాత్రం సెలవిస్తే చాలు. యోహాను సువార్తలోని 4వ అధ్యాయంలో పైన వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్తే చదువుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఒక ప్రధాని అధికారి తన కుమారుడు రోగంతో ఉన్నాడని ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు ఏం చేశారంటే మాట మాత్రమే ఆయన సెలవిచ్చారు. వాక్యం ఉంటుంది, ఆ గడియలోనే వాడు స్వస్థత పొందుకొనేను అని చెప్పి. కాబట్టి ప్రభువు మాట వాడికి నూతన శక్తిని, నూతన జీవాన్ని ఇస్తుంది. ప్రభువు మాట ఒక క్రొత్త జీవితాన్ని వాడికి కలగజేస్తూ ఉంది. కాబట్టి ప్రభు ఏమంటున్నారు? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుము అని చెప్పి అంటూ ఉన్నారు. వాడికి సడన్గా ఒక ఆలోచన రావాలి, ఈయనెవరో నాకు తెలియదు, ఎప్పుడు నేను చూడలేదు, ఈయన గురించి నేను వినలేదు, కానీ ఈ బెడ్ నాతో పాటు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 38 సంవత్సరాల నుంచి ఉంది. ఈ స్థలం నాకు ఎప్పటి నుంచి తెలుసు? 38 సంవత్సరాల నుంచి తెలుసు. ఎంతోమంది ఈ స్థలంలోకి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు, చాలామంది నేను చూశాను. ఇవన్నీ నాకు పరిచయమే. కానీ ఈ రోగంతో నేను బాధపడుతున్న మాట కూడా నిజమే. ఈ రోగంతో నేను కదలలేని స్థితిలో ఉన్న మాట కూడా నిజమే. కానీ ఈయనెవరో వచ్చి నువ్వు లేచి నీ పరుపెత్తుకోమంటే నేను ఎలా లేవాలి అనే సందేహం ఎవరికి రావాలి? వాడికి రావాలి. తెలియని వ్యక్తి వచ్చి మనల్ని ఏదో పని చేయమంటే మనం చేస్తామా? చెయ్యం. వాడికి ఏం సందేహం రావాలంటే, నాకు తెలియని వ్యక్తి వచ్చి ఈ విధంగా చెప్తే నేను చెయ్యాలా అనే సందేహం రావాలి. కానీ వాడికి ఆ సందేహం రాలా. థ్యాంక్ గాడ్. వాడికి ఆ భయం కలగల. దేవునికి వందనాలు. పక్షవాయువుతో గలవాడిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు 4 పక్కల పట్టుకుని ఆయన ముందు దించారు. అప్పుడు కూడా ప్రభు ఏమన్నారు? నువ్వు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళిపోమని. వాళ్ళు ఏం చేస్తే లేచి వెంటనే పరుపెత్తుకొని వెళ్ళిపోయారు. అంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎట్లా జరిగినాయి అంటే వారికి ఎవరి మీద నమ్మకం? మాట చెప్పిన వాని మీద నమ్మకం. హల్లెలూయా. చాలాసార్లు దేవుని యొక్క మాట మీద మనం విశ్వాసం ఉంచలేం. దేవుని యొక్క మాట మీద మనం నమ్మకం ఉంచలేం. నిజంగా ఇది జరుగుద్దా అనే సమస్య, అనే ప్రశ్న మనకు తలెత్తుతుంది. నీ జీవితంలో కార్యం జరగాలి అంటే ఎవరి మాట మీద నమ్మకం ఉంచాలి నువ్వంటే? దేవుని మాట మీద నువ్వు నమ్మకం ఉంచాలి. కాబట్టి యేసు పలికిన మాట మీద విశ్వాసం ఉంచాడు, దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు. ఎందుకంటే ఆయన వాక్యము శక్తి గలది అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూసుకుని ముందుకు వెళ్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై, సజీవమైన బలము గలదై, 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుందట? శోధించుచున్నది. శోధన చేస్తూ ఉంది, పరిశీలిస్తూ ఉంది, పరీక్షిస్తూ ఉంది. ఎవరదంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యము నీకు కలిగినంత మాత్రాన, ఆ వాక్యం నీ హృదయంలోకి వచ్చినంత మాత్రాన ఏం జరుగుతుంది అంటే నీ హృదయమే మారిపోవచ్చు. హల్లెలూయా. నీ జీవితాలు మారిపోవచ్చు. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి జీవం ఉంది. దేవుని యొక్క వాక్యము బలము గలదై ఉంటుంది. అది ఎటువంటి ఖడ్గము కంటే కూడా తక్కువైంది ఏమాత్రము కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ మాట వాడికి చెప్పారు, ఏమని? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుము అని చెప్పి ప్రభువు చెప్పినప్పుడు వాడిలో ఎటువంటి సందేహం రాలేదు, అనుమానం రాలేదు. నాకు తెలియని వ్యక్తి ఏదో నాకు చెప్తున్నాడని ఆలోచన చేయలేదు. వెంటనే వాడు ఏం చేశాడు? 9వ వచనం ఏం తెలియపరుస్తుంది అంటే, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాను. ఇప్పుడు అనుమానం పోయింది కాబట్టి వాళ్ళు ఏం కలిగింది అంటే స్వస్థత. హల్లెలూయా. 4వ అధ్యాయంలో ప్రభు అంటారు, ఇంకా ఎంతకాలం అపనమ్మకంగా ఉంటారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. కాబట్టి అపనమ్మకం ఉన్న చోట, అనుమానం ఉన్న చోట ఏం జరగదని వాక్యం ఉంటుందంటే కార్యాలు
జరగవు. ఆ కుటుంబాల్లో అద్భుతాలు జరగాలంటే నీలో ఏముండాలి? నమ్మకం. దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తారు. హల్లెలూయా. ప్రభు ఎప్పుడైతే సెలవిచ్చారో వాళ్ళు ఏం కలిగింది? వెంటనే వాడికి స్వస్థత. వాడు ఏం పొందుకున్నాడు? స్వస్థత. వాడి పాపాలు కొట్టివేయబడ్డాయి. వాడికి నూతన జీవితం అనుగ్రహించబడింది. వాడికి ఎవడి సహాయం ఇంకప్పుడు అవసరమా? లేదు. కోనేరులు దించాలా? వాడిని ఇంకా అవసరం లేదు. ఎవరైనా సహాయం చేయాలా? అవసరం లేదు. ఒంటరి వాడా? కాదు. ఇప్పుడు లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే వాడు దేవాలయంలోకి వెళ్ళాడు. వాడు లేచి ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోకి. కాబట్టి ఒంటరి జీవితం నుండి, బాధాకరమైన శ్రమల నుండి, కష్టాల నుండి, ఆత్మీయ బలహీనతల నుండి, ఆత్మీయ శ్రమల నుండి ఎవరు మనల్ని విడిపిస్తారంటే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యము బలమైనది, ఆయన వాక్యము శక్తి కలిగింది. ఆయన మాట మాత్రము సెలవిస్తే చాలు మన జీవితాలు క్రొత్తగా చేయబడతాయి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు అంటూ ఉన్నారు, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు ఎలాంటి వాడు? నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాడు. కాబట్టి నూతనంగా కార్యాలు మన జీవితంలో జరగాలంటే, నూతనంగా మనం నిలబడాలి అంటే, నూతనంగా అద్భుతాలు మనం చూడాలి అంటే ఎవరి యందు ఉండాలి? మనం క్రీస్తు యేసునందు ఉండాలి. దేవుడు మాట మాత్రము సెలవీయగా ఏం పోయింది? వాడిలో రోగం పోయింది. మాట సెలవీయగా కలగనిదేముంది? వాక్యం పంపగా జరగనిదేముంది అనే పాట. కాబట్టి దేవుని యొక్క వాక్యం పంపితే జరగని కార్యం అంటూ ఏమీ లేదు. ఆయన మాట సెలవిస్తే జరగని సంఘటన అంటూ ఏమీ ఉండదు. మధ్యాహ్నకాల సమయంలో మన పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నా సరే, ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో మనం ఉన్నా, ఎవరికి సమాధానం చెప్పాలో తెలియని స్థితిలో మనం ఉన్నా, కానీ నువ్వే పరిస్థితిలో ఉన్నా నేను చూసేవారు ఒకరు ఉన్నారు, ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన దృష్టి ఎప్పుడు మీ మీద ఉంటుంది. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా మనకు సహాయం చేసేది మన ప్రభువే. మన క్రీస్తు వాక్యమునకు అసాధ్యమైంది ఏమీ కూడా. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో మనకు ఆయన శారీరక స్వస్థత మాత్రమే కాదు, కానీ ఆత్మీయ స్వస్థత కూడా ఆయన అనుగ్రహిస్తారు. హల్లెలూయా. నిరీక్షణ లేనటువంటి ఆ స్థలములో నిరీక్షణ కలిగి జీవిస్తున్నటువంటి వారు అంతమంది మధ్యలో దేవుడు ఒకరిని పిలిచి వాడికి జీవితంలో జరగనటువంటి గొప్ప కార్యాన్ని చేసి స్వస్థపరిచి నడిపించి ముందుకు పంపించారు. దేని ద్వారా అంటే ఆయన మాట ద్వారా. హల్లెలూయా. కాబట్టి మన దేవుని మాట మనల్ని స్వస్థపరుస్తుంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎంతమంది అయితే దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసిస్తారు, ఎంతమంది అయితే ఆయన మాట మీద నమ్మకాన్ని ఉంచుతారో అందరి జీవితాల్లో కూడా దేవుడు అద్భుత కార్యం జరిగిస్తారు. లేచి